అబ్బా తిరిగరాది గుడ్డో చిన్ని మేడారో హంసరాది గుడ్డో ఆది మేడారో నా తండ్రి శంకరో పదివేల జనార్దో నా తల్లి పార్వతో అబ్బా వారి అడ్డం వస్తుంది వారి ఆకులు వస్తలేవు కాదురా ఎవరు అడ్డం వస్తారు ఏం ఆకులు ఎవరు అడ్డం వస్తారు తల్లి అబ్బా ఎవరంటే నా అక్క బద్ది పోసి అడ్డం వస్తుంది మళ్ళీ అడ్డం వస్తుంది బద్ది పోషకి ఏమైంది ఏం తక్కువైందమ్మా నా అక్క బద్ది బద్ద నా అక్క బద్ది అడ్డం వస్తుందిరా ఎందుకు అడ్డం వస్తుంది అబ్బా నా అక్క కలసగా తెచ్చిరారు వారి తెచ్చినాం కళ్ళు షాక్ అప్పుడే తెచ్చిర్రు రాయలు వాడలు తెచ్చుకున్నారు వారి బల్ల కింద పెట్టుకున్నారు అబ్బా బల్ల ఎక్కగా నాకు ఒక పెగ్గెత్తేమైందిరా అది తప్పే లెక్కంగా పెగ్గు పోతారా అబ్బా అట్లా కాకుండా వారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి రాగా నా పాయింట్ అక్కనే ఉన్నది వారి పొద్దుగాలు ఇస్తారు వారి అన్నకెళ్ళి రాగానే నాకు 90 ఇచ్చిన అయిపోగలరా యాదగిరేది కావచ్చు వీళ్ళకు అది సమానం చెప్తాం వీళ్ళకి యాదగిరేది సమయం అరవై కొల్లారి లోపల వారి నా తండ్రి శంకర్ పదవిలో జనార్ది నా తల్లి పార్వతి పదవిలో జనార్ది నా భర్త బయటకు రాజు బయటిద్దరాజు బయటకు నా భర్త వారి బయట రాజు వారి కరీంనగర్ జిల్లా నా భర్తది వరంగల్ జిల్లా నాది మాకు పని లోపలికి మేము ఏటకొచ్చినాం కాదురా వారి ఏటకొచ్చి ఏం చేసిరవ్వా నా భర్త బయటకు రాజు నా భర్త బయటికి రాజు బాణం కట్టుకోని వారి ఏట మార్గానికి వచ్చింది అక్కడికి అవ్వ మీ సంబరం మీదేనా మా తాళం కొట్టటోని అంబారు వేయిందాట 2 రోజులే అంబారు దొరుకుతుంది అన్నమే తింటలేడాడు అబ్బా తాళం కొట్టడానికి వారి పెళ్ళం వత్తలేదు అంబారు వేయింది పెళ్ళం వత్తలేదు 2 అబ్బా వారి పెళ్ళం రాకపోతే వారి దొంగ ముక్కలు ముక్తాను కాదురా ఏం దొంగ ముక్కులు కొంచెం బయట వేసిపో 6 నెలలు అవుతుంది ఆగమాగం అవుతాడు వారి నాకు పెళ్ళం వత్త వారి 4 గల్ల నన్ను చేస్తున్నాడు చేసిండు అరవాడు ఎవరకు అని పెళ్ళం వస్తే 4 గల్ల నన్ను చేస్తున్నాడు చేసిండు మర్చిపోయి ఇక ముందు వచ్చే సార్లు నీదే కదా వచ్చే పరుడు నాదే నీదే అప్పుడు చేస్తాడు అబ్బా వాడు మేకని తెచ్చుకున్న వాడు పందిరికి ఉందా కట్ చేసుకుంటా అర్థం రాత్రి కుక్కలు పెట్టినే పట్టలేదు పచ్చినాయి అది ఎవరు మాయరా ఎవరు మాయా నాదే అయ్యో గంటగానే గంట చేస్తారా కోసమ్మి నేను కోసం బాగా వానికి పెళ్ళం రావాలంటే రావాలంటే ఉన్నానికి దూడ సీరియల్ అట్టుకోవాడు ఎవరు వాడేనా పెళ్ళవా కొట్టిరాజే కట్టిస్తాం అబ్బా కొట్టి రాజే తాళం కొట్టి దూడ సీరియల్ కట్టుకొని దూడ రాజకీయాలు తొడుక్కొని వాళ్ళ బియ్యం మోసుకొని కుడుకల పిరమిడ్ చేసుకొని ఆయనకే పోసు ఆయనకే పోసి అబ్బా నా గద్దె ఎక్కాలి నీ గద్దె నా గద్దె కదా ఏం గద్ద నా భర్త బయటికి రాదు గద్దును నా గద్దె మేడారం కాడ ఎక్కిస్తాం సమ్మక్క గద్దె ఎక్కిస్తాం అబ్బా 60 కొల్లారి లోపల వారి సూది మారకుండా సుక్కల పర్వతం గంగరేణి చెట్టుకైనా పూజలున్నాయి బంగారు తొట్టెలు బాళ కూరని దేవుడు వచ్చిన మళ్ళా కౌరయ్య అవును ఇప్పుడైనా వాంచరు అయ్యా నీదేందో చెప్పు కొంచెం బయట వేసిపో ఈ డప్పు కొట్టుతుంది సెల్ఫోన్ పోయిందట వారి దేవుడికి సెల్వేదట దేవుడికి డప్పు కొట్టుకొని సెల్ అంటున్న వాడు ఎక్కడ
ఎక్కడ తిరుగుతాండో ఇక్కడ వంటాండో ఎవరు తెలుస్తలేదు పుచ్చిపోయిన కుక్క వేరం గుట్టల పొంటి చెట్ల పొంటి వాగుల పొంటి వంకల పొంటి ఎదురైన రొడ్డాలు అని అయితేనే కాదు నిజమే తల్లి. నీయవా కాదా నిజమే బాగా ఎడవైందంటావు అబ్బవారి మళ్ళీ కొట్టు చుట్టూ మొన్న 3 సార్లు తిరుగుతుంది కాదు ఎందుకో అరే సెల్వీన అక్కడ ఇక్కడ కేసేసి అబ్బా మన సెల్లు దొరకాలంటే మనకి తెల్ల జీర కట్టాలి తెల్లజీర కట్టి అబ్బా తెల్ల జీర కట్టి తెల్ల రేఖ తొడిగి 5 మూర్ల మెల్ల పూలు తెచ్చి మన ఎత్తు లోపల పెట్టి పొద్దుగల బాగానే రెక్కియాలి ఎందుకు ఏది కోవిలి పోవటానికా అలా సంఘం ఉంటది అలా ఏ సంగమమ్మా సంఘం తెలియదారా గిట్ట కొడితే ఏమన్నట్టు ఇట్లా అంటే తెలియదారా నాకే మెరక అబ్బా ఇట్లా అంటే చెక్కోళ్ళు చెక్క సంఘంలో చెక్క సంఘంలో అని కలిపితే గుర్రాలు అదే ఆయన ఏళ్ళల్లో పైసలు పెట్టుకొని ఇల్లు తొక్కతో లేకపోతే ఒక్కడు వాడు అంటే ఆ పైసలు సంపాదించడానికి ఇల్లు తోదొక్కుతాడా అట్లయితేనే వాడు ఇల్లు పట్టుబడతాడు లేకపోతే పట్ట నేను వెళ్ళిపోతున్నా వారికి మార్కి వచ్చిరయ్యా ఎవరు ఈ అవై దేవుడేనా అరై దొంగ దేవుడా ఇది దొంగ దేవుడా జై అదరై పడ్డారు కాదా తప్ప చెప్తలేదు దొంగ దేవుడా బాగానే మంది వచ్చిరు అబ్బా నీ దేవుడు అంటే దేవుడు అని 10 వందల చూతూ ఏందాడ సారక్క ఏది సారక్క తోల కప్పిందాగో ఏందాడ